హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేరళ టూరిజంలో మనం 1 by 1 చూస్తూ వ్యూ పాయింట్స్ అన్నీ కవర్ చేసాం కదా. ఈరోజు ది బెస్ట్ ప్లేసెస్లో ఒకటిగా చెప్పే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ప్రకృతిలో అత్యంత అందమైన ప్రదేశాలు ఏవి అంటే చుట్టూ అడవుల మధ్యలో వాటర్ ఫాల్స్. ఇది చాలా అద్భుతంగా వ్యూ అనేది బాగుంటుంది కదా. అలాంటి అద్భుతమైన వ్యూ దగ్గర మనం ఎంజాయ్ చేస్తూ ప్రకృతితో మమేకమైపోతే ఆహా, ఆ ఆనందానికి హద్దులు లేవనిపిస్తూ ఉంటుంది కదా. మరి ప్రకృతి అందాలకు నిలయమైన కేరళలో చూడాల్సిన వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోదామా? సమ్మర్ రాగానే పిల్లలకి హాలిడేస్, పిల్లలందరూ టూర్ ప్లాన్ చేద్దామని చెప్పి ఒకటే గొడవ. మనసుకు ఎంతో ప్రశాంతంగా అన్నీ మర్చిపోయి ఒక చోటకు వెళ్దామనగానే గుర్తొచ్చే కేరళ దగ్గరికి మనం వచ్చేసాము. వ్యూ పాయింట్స్, ప్రకృతి అందమైన ప్రపంచంలోనే ఇంకొక అందమైన నయగారాలతో కూడిన ఈ వాటర్ ఫాల్స్ని చూస్తే మైమరిచిపోవాల్సిందే. ఇండియాలో చాలా ప్లేసెస్ అనేవి మనం చెప్పుకోవచ్చు, కానీ కేరళ మాత్రం అన్నిటికీ భిన్నం. ఎటు చూసినా ఆనందం, ఎక్కడ చూసినా పచ్చదనం. అంతేకాదు భారతదేశంలోనే అత్యంత ఉత్కంఠభరితమైన జలపాతాలు ఈ కేరళలో మాత్రమే చూడగలుగుతాం. అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ అని, మీన్ముట్టి వాటర్ ఫాల్స్ అని, సూచిపర వాటర్ ఫాల్స్, పాలరువి వాటర్ ఫాల్స్, తుషారగిరి వాటర్ ఫాల్స్, ఇట్లా ఎటువైపు మనం ప్లేసెస్ కవర్ చేద్దామని వెళ్ళినా అక్కడ ఒక వాటర్ ఫాల్ మనకి కనపడుతుంది. ప్రస్తుతం మేము వెళ్ళే దగ్గర చక్కగా మనం ఎంజాయ్ చేయడానికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హాయిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. పైనుంచి మనం ఓన్లీ వ్యూనే చూడకుండా హాయిగా ఎంజాయ్ చేయడానికి కూడా వీలుండే ప్లేస్కి మేము వచ్చామన్నమాట. సో ఇక్కడున్న వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఎంజాయ్ చేసేసాము చూసేద్దామా మరి. టూర్ ప్లాన్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఎక్కడెక్కడ ప్లేసెస్ కవర్ చేయాలి అనేది ముందే ప్లాన్ చేసుకుంటే ఆ టూర్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. మా వాళ్ళు 1 month బిఫోర్ నుంచి మ్యాక్సిమం ప్లాన్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఎస్పెషల్లీ ఎక్సెల్ షీట్లో కూడా వేసి ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఏ టైంకి కవర్ చేయాలని కూడా మా వాళ్ళు రాసుకున్నారనమాట. సో అంత పకడ్బందీగా ప్లాన్డ్గా ఉండబట్టి మ్యాక్సిమం ఎక్కడా కూడా టైం వేస్ట్ కాకుండా మేము ఎంజాయ్ చేయగలిగాము. అండ్ ద ప్లస్ పాయింట్ ఈజ్ టూరిస్ట్ గైడ్ అనమాట. చాలా బెస్ట్ వేలో మమ్మల్ని అన్నీ కవర్ చేసి చూపించేలాగా తీసుకొచ్చాడు. ఈవినింగ్ 4 o'clock కల్లా హాయిగా ఇక్కడికి చేరుకున్నాము. అక్కడి నుంచి 2 hours హ్యాపీగా ఆడుకున్నాము. అసలు టైమే తెలియలేదు, మనసులో లేదనమాట. ఎంత ఆనందంగా అనిపించింది అంటే ఒక్కసారి పంచభూతాలలో దేనికి దగ్గరగా ఉన్నా కూడా మనల్ని మర్చిపోతామంటాం కదా, అదైతే ఫీల్ అవుతాం అన్నమాట. డెఫినెట్గా ఇక్కడ ఫీల్ అవుతాము. ఎంత బాగుందంటే అక్కడి నుంచి కదలాలనిపించలేదు. హాయిగా అవి వాటర్ ఫాల్స్ మన మీద పడుతూ ఉంటే మనలో ఉన్న మొత్తం కల్మషం అంతా పోయి హాయిగా రిఫ్రెష్ అయిపోయాము, ప్రశాంతంగా ఉన్నాము అనే ఫీల్ వచ్చేస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, చక్కగా చిన్న పిల్లలు కూడా హాయిగా ఆడుకోవచ్చు. మా మేనల్లుళ్ళు బాగా ఆడుతున్నారు. మా పాప ఏది అని చూస్తున్నారు కదా, మా పాపకి మా వారికి వాటర్ ఫోబియా ఉంది. సో ఎక్కడన్నా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినా లేదా బీచెస్కి వెళ్ళినా కూడా వాళ్ళిద్దరూ పాపం చేయాలనిపిస్తుంది కానీ చెయ్యరు. ఇద్దరికి కొంచెం ఫోబియా అనమాట. సో నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. బట్ వాళ్ళిద్దరు అక్కడ ఉండేసరికి కొంచెం అట్లా ఫీల్ ఉంటుంది కదా. సో ఇక్కడ కొంచెం సేపు ఆడేసుకుని వాళ్ళతోటి కూడా స్పెండ్ చేసేసాము. ఇలా ఈరోజు హాయిగా ఈవినింగ్ టైం గడిచిపోయిందనమాట. చూస్తున్నారు కదా, జస్ట్ అలా మా తమ్ముడు తీసుకొచ్చి నుంచోబెడితే బొమ్మలాగా నుంచున్నారు. అప్పుడు కూడా భయం వేస్తుంది మా ఆయనకి. ఇలా ఇంతసేపు ఆడినా కూడా టయర్డ్ ఫీల్ రాలేదు. హ్యాపీగా కూర్చొని జలపాతంలో కొంచెం సేపు స్పెండ్ చేసి పైనుంచి వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేసాము. అలాగే కింద ఇక్కడ కూడా హాయిగా చాలాసేపు కూర్చున్నాము. ఆ తర్వాత వెంటనే పక్కనే కేరళలో కదా మనం ఉన్నది, సో
గ్రీన్ టీ తోటలు అనేవి చక్కగా ఎక్కడికి వెళ్ళినా మనకి కనిపిస్తూ ఉంటాయి. అటు ఇటు గ్రీనరీ, మధ్యలో మంచిగా బ్లాక్గా ఉండే రోడ్, హాయిగా అనిపిస్తూ ఉంటుంది. వ్యూ అయితే ఎంత బాగుంది అంటే ఈవినింగ్ 6 o'clock సన్సెట్ అయిపోతూ ఉండే టైం వరకు ఉన్నామా, హ్యాపీగా సన్సెట్ని ఎంజాయ్ చేసాము. ఎంత బాగుంది అంటే వ్యూ నిజంగా ఫోటో షూట్ కన్నా కూడా మనం బయట ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతాము. డెఫినెట్గా మన ఇండియాలో లేని అందం లేదు, వెళ్ళని ప్లేసు, వెళ్ళలేని అనుభూతులు ఏది ఉండదు. హాయిగా ఎక్కడికైనా ఈజీగా వెళ్ళే వే ఉంటుంది. అలాగే ప్రకృతి అందాలని, మన యొక్క ఇండియన్ హెరిటేజ్ కల్చర్ని చక్కగా ఆస్వాదించవచ్చు. చూశారు కదా, గ్రీనరీ అయితే మనం వర్ణించలేము. పచ్చగా బంగారు తల్లిలాగా పవళించి ఉందా అనిపిస్తూ ఉంటుంది. అలాగే వాటర్ ఫాల్స్ చూస్తే పాల సముద్రమే గుర్తొచ్చి ఉంటుంది కదా. సో అంత అందం మన భారతదేశ సొంతం. అలాంటి భారతదేశంలో మనం ఉండడం మన అదృష్టం. ఎక్కడా లేని సంపద మన భారతదేశ సొత్తు మన దగ్గర ఉంది. నయాగరా ఫాల్స్ అని ఇంకా వేరే వేరే దేశాలలో ఉన్న అందాలను మాత్రమే కాకుండా మన ప్రకృతి అందాలు, మన రమణీయతను కూడా మనం అందరికీ షేర్ చేసి దాని యొక్క విలువని పెంచుకుందాం. మరి వీడియో చూస్తూ మీరు కూడా ప్లాన్ చేయండి. సమ్మర్లో వెళ్తే డెఫినెట్గా ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేయండి. ఇవి అన్నీ కూడా మున్నార్ దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నమాట. ఓకే, సో ఇదండి వీడియో. మరి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఫాలో కావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో ఎంజాయ్ చేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరి అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యోర్స్ గీతా సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్.